అజారుద్దీన్‌ని నిజంగా అతన్ని బుజ్జగించడానికి తీసుకున్నారా? లేకపోతే ముస్లిం ఓట్ బ్యాంక్‌ని లాక్కుందాం రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అన్న ఆలోచనతో తీసుకున్నారనంటారా? అతన్ని బుజ్జగించడానికి ఎమ్మెల్సీ ఇచ్చారు. హ్మ్. అది 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 పెండింగ్‌లో ఉంది. పెండింగ్‌లో ఉందది. సుప్రీం పెండింగ్‌లో కోర్ట్‌లో ఉంది. పెండింగ్‌లో ఉందిప్పుడది. పెండింగ్‌లో ఉంది. హ్మ్. ఇప్పుడేంటంటే మొన్న బిలియన్ కనెక్ట్ అనే ఒక సంస్థ. హుహు. ఆ బిలియన్ కనెక్ట్ ఎవరో రెహనా అట. మరి మీ జర్నలిస్ట్ రెహనానా? వేరే రెహనానా నాకు తెలవదు. ఓకే. వారి ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ. ఆ బిలియన్ కనెక్ట్ దాని డైరెక్టర్స్ ఇద్దరు గూడా ముస్లిమ్సే. హుహు. వాళ్ళు ముస్లింలలో సర్వే చేశారు. హ్మ్. ఓన్లీ ముస్లిం ఓటర్స్. 6,800 పైన. ఓకే. ఒక కన్సిడరబుల్ సైజ్ అది. హుహు. వాటిలల్లో ఎంత వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్‌కు ముస్లింలల్ల అనేది వాళ్ళు రివీల్ చేశారు. హ్మ్. ఎంఐఎం చెప్తే ముస్లిమ్స్ తింటారనే దానికి వాళ్ళు తెరదించారు. ఎందుకంటే అత్యంత కరప్టెడ్ పార్టీస్‌లల్లా ఎం రెండవ స్థానంలో ఎంఐఎం ఎంఐఎం ఉంది. పెట్టారు. మొదటి స్థానం బీజేపీకి ఇచ్చారు. హ్మ్. అది అవును. సహజంగానే మైనారిటీస్ కాబట్టి బీజేపీ అంటే పడదు. ఇచ్చిండ్లనుకోవచ్చు. హ్మ్. కానీ ఎంఐఎంకు ముస్లింలు అత్యంత కరప్టెడ్ పార్టీగా ముద్ర వేశారు. రైట్. దానికి 31% వేస్తే బీఆర్ఎస్‌కు 10% ఇచ్చారు. హ్మ్. 27% కాంగ్రెస్‌కి ఇచ్చారు. కాంగ్రెస్‌కిచ్చారు. అబ్బా! హ్మ్. హ్మ్. అంటే ముస్లింల మనోభావాలు ఎట్లున్నాయనేది ఆ సర్వే జెప్పింది. ఓకే. ఓకే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అడిగినప్పుడు 64% కేసీఆర్‌కి అనుకూలంగా ఇచ్చారు. హ్మ్. 27% రేవంత్ రెడ్డి అన్నారు. అంటే చాలా క్లియర్ ఇండికేషన్ ఏందంటే మోర్ దెన్ 50% ముస్లిమ్స్ ఓట్స్ హ్మ్. వన్ సైడ్ బీఆర్ఎస్‌కి 70% దాదాపు. హ్మ్. బీఆర్ఎస్‌కు పోలవుతున్నాయి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అనేది ఆ బిలియన్ కనెక్ట్ ఇచ్చిన సర్వే రిపోర్ట్. రైట్. హ్మ్. అదొచ్చిన తర్వాత కొంచెం సు సురుకంటింది.